జున్నుని లక్కీకి దూరం చేయాలనుకుని మిత్ర అర్ధరాత్రి పూట అర్జున్ ఇంటికి వచ్చి డోర్ కొడుతూ ఉంటే అర్జున్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా ఉన్న మిత్రను చూసి అర్జున్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇదేంటి మిత్ర, ఈ టైంలో వచ్చావు, ఏమైనా అర్జెంట్ పనా అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటే, నీతో నాకు అర్జెంట్ పని ఏముంటుంది, నేను నా కూతురు లక్కీ కోసం వచ్చాను, ఎక్కడ లక్కీ అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు. దాంతో అర్జున్, ప్రస్తుతం లక్కీ నిద్రపోతుంది మిత్ర, కావాలంటే రేపు ఉదయాన్నే వచ్చి తీసుకువెళ్ళు, లేదంటే నేనే వచ్చి డ్రాప్ చేస్తానులే, ఇప్పుడు ఎందుకు అనవసరంగా తనని డిస్టర్బ్ చేయడం అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. డిస్టర్బెన్స్ ఏముంది, నా కూతుర్ని నా ఇంటికి తీసుకువెళ్ళడం డిస్టర్బెన్స్ ఎలా అవుతుందని చెప్పి ముందు నువ్వు పక్కకి తప్పుకో, నా కూతుర్ని నేను తీసుకుని వెళ్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. దాంతో అర్జున్, చూడు మిత్ర, నువ్వు అనవసరంగా చిన్నపిల్లల మీద పంతం పడుతున్నావు, ఇది కరెక్ట్ కాదు, మన ఇద్దరి మధ్య బిజినెస్లో ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, అందుకని చెప్పి చిన్నపిల్లల మీద నీ కోపాన్ని ప్రదర్శించకు అని అర్జున్ అంటూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర, నేను ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించడం లేదు, నా కూతుర్ని నా ఇంటికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను, అది తప్పెలా అవుతుంది, ముందు నువ్వు పక్కకి తప్పుకో అర్జున్, లేదంటే బలవంతంగా లోపలికి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ఇక అలా మిత్ర అంటూ ఉంటే, సరే రా వచ్చి తీసుకువెళ్దు కానీ అని చెప్పి అర్జున్ మిత్రను తీసుకొని లోపలికి వస్తాడు. ఇక అప్పుడే లక్ష్మికి సడన్గా మెలకు వచ్చి ఎక్కిళ్ళు వస్తూ ఉండడంతో అలా కిచెన్లోకి వాటర్ తాగడం కోసం అని చెప్పి వెళ్తుంది. మిత్రకు యాక్సిడెంట్ అయినట్టుగా కల రావడంతో లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. ఎన్నడూ లేనిది మిత్ర గారికి యాక్సిడెంట్ అయినట్టుగా ఇలా కల వచ్చింది ఏంటి అని చెప్పి లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ అలా కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటే, అప్పుడే మిత్ర లక్కీ లక్కీ అంటూ ఇక అలా గొడవ చేస్తూ ఇంట్లోకి వస్తాడు. కిచెన్లో ఉన్న లక్ష్మి, ఏంటి ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి, మిత్ర గారి గొంతులాగా ఉంది అని చెప్పి అలా కిచెన్లో నుండి తొంగి చూసేసరికి అప్పుడు మిత్ర కనిపిస్తాడు. ఇదేంటి మిత్ర గారు ఈ టైంలో ఇక్కడికి వచ్చారు అని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటే, ఇక అప్పుడు అర్జున్, ఆగు మిత్ర, అదిగో ఆ రూమ్లోనే లక్కీ నిద్రపోతుంది, నేను వెళ్ళి తీసుకుని వస్తాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, ఏం అవసరం లేదు, నా కూతుర్ని నేనే తీసుకొస్తాను అంటూ ఆ గదిలోకి బలవంతంగా వెళ్ళి నిద్రపోతున్న లక్కీని ఎత్తుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అలా మిత్ర లక్కీని తీసుకెళ్ళిపోతూ, ఇంకొకసారి ఎప్పుడు కూడా నా కూతుర్ని మీ ఇంటి గడప తొక్కనివ్వను, నా కూతురికి ఏం చెప్పి ఆపాలో నాకు బాగా తెలుసు అంటూ మిత్ర అలా కోపంగా లక్కీని ఎత్తుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి కంగారుగా అర్జున్ దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఏం జరిగింది అర్జున్ గారు, మిత్ర గారు మన ఇంటికి వచ్చినట్టున్నారు కదా, అయినా ఈ టైంలో మిత్ర గారు మన ఇంటికి రావడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అర్జున్, లక్కీ కోసం వచ్చాడు, ఒక్కోసారి మిత్ర సాడిస్ట్ లాగే బిహేవ్ చేస్తాడు, చిన్న పాప నిద్రపోతుందని కూడా చూడకుండా తనను డిస్టర్బ్ చేసి మరీ ఎత్తుకెళ్ళిపోతున్నాడని చెప్పి అంటూ ఉంటే, లక్కీని మిత్ర గారు తీసుకువెళ్ళడం ఏంటని చెప్పి లక్ష్మి ఆశ్చర్యంగా అడుగుతుంది. అప్పుడు లక్కీ వాళ్ళ ఫాదర్ మిత్రే కదా అని చెప్పి అర్జున్ అనగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి, లక్కీ మిత్ర గారి కూతురా అని లక్ష్మి అంటూ ఉంటే, అవును, ఎందుకు అంతలా షాక్ అవుతున్నావని అర్జున్ అడుగుతాడు. ఏం లేదు అర్జున్ గారు అని చెప్పి లక్ష్మి అలా కంగారు పడిపోతూ వెళ్ళి గదిలో కూర్చొని, అసలు మిత్ర గారికి మనీషాకి పెళ్ళి కాలేదు కదా, మరి అటువంటప్పుడు మిత్ర గారి దగ్గరికి పాప ఎలా వచ్చింది, ఎలాగైనా సరే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక అలా మిత్ర అర్ధరాత్రి పూట లక్కీని ఇంటికి తీసుకొని రావడంతో అరవింద మిత్రని మందలిస్తూ, నువ్వు చేసింది తప్పు మిత్ర, నీకు నీ కూతురి మీద ఎంత ప్రేమైనా ఉండొచ్చు, కానీ ఇలా అర్ధరాత్రి దాని నిద్రను డిస్టర్బ్ చేసి మరీ ఇలా తీసుకురావడం తప్పు అని అరవింద అంటూ ఉంటే, ఏంటి మామ్ తప్పు, అది పుట్టిన దగ్గర నుండి ఒక్కరోజైనా నేను అది లేకుండా పడుకున్నానా, మరి నా కూతుర్ని నాకు దూరం చేయాలని ఎవరైనా చూస్తే నేనెందుకు ఊరుకుంటాను, అందుకే
నా కూతుర్ని నాతో పాటే తీసుకొచ్చుకున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న మనిషికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. రోజు రోజుకి వీళ్ళిద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఇది ఇలాగే కొనసాగితే నాకు మిత్రకు పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ముందు లక్కీని మిత్రకు దూరం చేయాలని చెప్పి మనిష అనుకుంటుంది. ఇక అలా ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రపోతారు. తెల్లవారుతుంది. తెల్లవారుగానే మిత్ర హడావిడిగా అరవింద దగ్గరికి వచ్చి, మామ్, కొత్త ప్రాజెక్ట్ గురించి విజయవాడలో మీటింగ్ జరుగుతుంది, నేను అర్జెంటుగా విజయవాడ వెళ్ళాలి అని అంటూ ఉంటే, అంత దూరం ఎందుకు మిత్ర, పోనీ వివేక్ని తోడుగా తీసుకువెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే, వద్దు మామ్, పర్వాలేదు, నేను ఒక్కడినే ఒంటరిగా వెళ్తాను అని చెప్పి ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ని ఆ అర్జున్ గాడు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా చేజారిపోతే అప్పుడు కంపెనీ స్థాయి పడిపోతుంది. అలా కంపెనీ స్థాయి పడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఎలాగైనా సరే ఈ ప్రాజెక్ట్ని చేజిక్కించుకోవాలని చెప్పి విజయవాడ వెళ్తున్నాను అంటూ మిత్ర అలా కారులో విజయవాడ బయలుదేరి వెళ్తూ ఉంటాడు. మరోవైపు దీక్షితులు గారు ధ్యానం చేస్తూ ఉండగా సడన్గా ఆయన దివ్య దృష్టికి మిత్రకు యాక్సిడెంట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. వెంటనే అరవిందకు ఫోన్ చేసి, అరవింద, నేను ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను. మిత్రకు గండం పొంచుందని చెప్పాను కదా, ఏ గడి అయితే మనం రాకూడదని కోరుకుంటున్నామో ఆ గడియ వచ్చేసింది. మిత్రకు రాబోతున్న గండం తనని అతి చేరువలో సమీపించింది. మీరు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. మిత్రను కార్ డ్రైవింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దని చెప్పు అని దీక్షితులు గారు అనగానే అరవింద కంగారు పడిపోతూ, దీక్షితులు గారు, ఉదయమే మిత్ర కారులో విజయవాడ బయలుదేరి వెళ్ళాడు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు దీక్షితులు గారు అర్జెంటుగా మిత్రకు ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమని చెప్పండి, లేదంటే ఏం జరుగుతుందో కూడా మనం ఊహించలేము అని చెప్పి దీక్షితులు గారు అరవిందకి చెబుతూ ఉంటే, ఇక అప్పుడు అరవింద చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏమైంది పెద్దమ్మ, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావని వివేక్ అరవిందతో అంటూ ఉంటే, అరవింద దీక్షితులు గారు చెప్పిన విషయాన్ని వివేక్కి చెబుతుంది. అయితే ఇప్పుడే అన్నయ్యకి ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమంటానంటూ వివేక్ మిత్రకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అలా వివేక్ మిత్రకి ఫోన్ చేస్తూ ఉంటే కారులో ఉన్న మిత్ర అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అరవింద వాళ్ళు మరింత కంగారు పడిపోతూ ఉంటారు. మరోవైపు అర్జున్ కంపెనీ నుండి మీటింగ్ అటెండ్ అవ్వడం కోసం అని చెప్పి లక్ష్మి డ్రైవర్ని తీసుకుని ఒంటరిగా కారులో విజయవాడకు వెళ్తూ ఉంటుంది. ఇక అలా మిత్ర కూడా విజయవాడ వెళ్తూ ఉండగా అనుకోకుండా మిత్రకి ఒక చోట యాక్సిడెంట్ జరగడంతో అప్పుడు లక్ష్మి మిత్రకు యాక్సిడెంట్ అవ్వడాన్ని గమనించి మిత్రను కాపాడి హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. మిత్రకు యాక్సిడెంట్ అయిందని తెలుసుకున్న అరవింద వాళ్ళు కూడా హాస్పిటల్కి చేరుకుంటారు. ఇక లక్ష్మి హాస్పిటల్లో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి మిత్ర గారికి ఏం కాకూడదు దేవుడా, ఆయన ఎప్పుడు కూడా క్షేమంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి అలా దేవుడికి వేడుకుంటూ ఉంటుంది. లోపల మిత్రకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఇక అప్పుడే డాక్టర్స్ మిత్రకి ట్రీట్మెంట్ చేసి రూమ్లో నుండి బయటకు వస్తారు. మా అబ్బాయికి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటే, ఇంకొద్ది క్షణాలు మీ అబ్బాయిని తీసుకురావడం ఆలస్యమై ఉండుంటే ఏం జరిగేదో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. నిజంగా ఆ అమ్మాయి ఎవరో కానీ సమయానికి మీ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకొని వచ్చింది, అతని ప్రాణాలు నిలబడేలాగా చేసింది అని చెప్పి అంటూ ఉంటే, ఎవరు డాక్టర్ తను అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటే, అదిగో ఆ అమ్మాయి అంటూ లక్ష్మిని చూపించడంతో లక్ష్మిని చూసి అరవింద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది.